బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చెప్పాలనుకున్న టాపిక్, మీ పిల్లల్ని ఏ గేమ్లో చేర్చాలనుకుంటున్నారు? ఏ గేమ్ అయితే బెస్ట్ గేమ్? మీ పిల్లలకి చదువు కోసమా, ఉద్యోగం కోసమా? లేదా ఇప్పుడు కుర్రోళ్ళు అయితే మీకు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా, చదువు కోసమా ఇవి వస్తున్నారా గ్రౌండ్కి? మీరు డిస్ట్రిక్ట్ ఆడాలి, నేషనల్స్ ఆడాలి, ఇంటర్నేషనల్స్ ఆడాలి. అది అట్లాగే యూనివర్సిటీ ఆడాలి, ఇంటర్ యూనివర్సిటీ ఆడాలి, యూనివర్సిటీ ఆడాలి. ఇలాగా దేని గురించి వస్తున్నారు ఏంటి అన్నది మీరు ఫస్ట్ క్లారిఫై చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఏం చెప్పాలని నేను మీకు చెప్తాను. మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా ఏ గేమ్లు అనేది మీరు పర్ఫెక్ట్గా జాయిన్ చేయలేకపోతే మీ పిల్లల్ని మీ చేతులారా మీరే నాశనం చేసినట్టు. ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఫుట్బాల్, హ్యాండ్బాల్, ఇవన్నీ పెద్ద పెద్ద గేమ్స్, ఈ సర్టిఫికేట్స్ వస్తే వాల్యూ అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీరు తెలుసుకోకపోవటం వల్ల జరిగే పొరపాట్లు చాలా ఉంటాయి. అందుకనే ఈ వీడియో ఇంతవరకు ఎవరో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇట్లా ఉంటుందని కూడా నాకు తెలిసి ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. మీరు చదువుకునే వాళ్ళు అయితే ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా ఏ గేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదే మీ పిల్లలు పంపిస్తుంటే చదువు కోసం పంపిస్తున్నారా, లేదంటే ఉద్యోగం కోసం పంపిస్తున్నారా, లేదా రెండింటి కోసం పంపిస్తున్నారా, ఏంటి అనేది మీరు పర్ఫెక్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. మీకు సంబంధించి మీరు ఎలా ఉండాలి, మీకు ఏ గేమ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. మీ పిల్లల ఉద్యోగం కావాలన్నా, లేదంటే సర్టిఫికేట్తో మెడిసిన్ కానీ వేరే వేరే ఏదైనా చదువుకోవాలనుకున్నా, మీకు తొందరగా ఏదైతే గేము తొందరగా వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఒక్క విజయవాడే కాదు, ఓవరాల్ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే పర్లేదు, నేను మీకు చెప్తాను. ఇప్పటి వరకు కూడా నా వీడియో అందరూ చూస్తున్నారు. ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది, నాకు కూడా కొంచెం బూస్టింగ్ వస్తుంది. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒక లైక్ మటుకు చేయండి. అలాగే నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, పర్టికులర్గా ఒక గేమ్ పేరు అనేది చెప్పను, దీంట్లో ఉన్న లుసుకులు చెప్తాను. ఒక పెద్ద గేమ్ తీసుకుందాం. ఒక పెద్ద గేమ్లో మీ పిల్లలు నేషనల్స్ ఆడిచ్చారు. ఆ సర్టిఫికేట్ ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు అంటే, దాంట్లో ఉండాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, అవి ఫాలో అయ్యి కానీ ఇవన్నీ మీకు తెలియదు. ఒక గేమ్ని తీసుకుంటే ఆ గేమ్కి సంబంధించి అసోసియేషన్ అనేది ఉంటుంది. అసోసియేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లోని ఇక్కడ సెలక్షన్ చేసి వాళ్ళని ఇంటర్ డిస్టిక్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఈ 3 స్టేజ్లు పంపించాలంటే అసోసియేషన్ నుంచే పంపించాలి. లేదు చిన్నపిల్లలు అనుకుంటే స్కూల్ గేమ్స్ ఆడతారు. స్కూల్ గేమ్స్ అయితే స్కూల్ గేమ్స్ సెక్రటరీ నుంచి అది కూడా ఒక అసోసియేషనే. కానీ మన మెయిన్ అసోసియేషన్, దీనివల్లే పిల్లలు చదువుకైనా సరే, మెడిసిన్కైనా సరే, ఇంజనీరింగ్ అయినా సరే సీట్ రావాలంటే అసోసియేషన్ తరఫున ఆడితేనే వస్తుంది. ఈ అసోసియేషన్లో స్టేట్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, జిల్లా అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఫెడరేషన్ ఒకటి ఉంటుంది. ఈ మూడిట్లో ఈ అసోసియేషన్లో కూడా మీకు తెలిసి కొంతే ఉంటుంది. జిల్లా అసోసియేషన్ ఒకటి ఉంటుంది జిల్లాలో. నేషనల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిపి ఒక దగ్గర హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇండియా అంటే ఫెడరేషన్ అనేది ఉంటే ఇండియా వైడ్ ఒక దగ్గర ఉంటుంది. అది ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లేస్లో పెట్టుకుంటారో ఆ జిల్లాలో. ఇప్పుడు మనం జిల్లా అసోసియేషన్ గురించి మాట్లాడదాం, స్టేట్ అసోసియేషన్ గురించి మాట్లాడదాం. ఫెడరేషన్ గురించి మనకు అవసరం లేదు. ఈ రెండిట్లో అసలు మీ పిల్లలకి ఎట్లా యూజ్ అవుతుందంటే, మీ పిల్లోడు నేషనల్స్ ఆడతాడు. మీ పిల్లోడు నేషనల్స్ ఆడిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఉపయోగపడదు. అదేంటి, నేను ఆడిచ్చింది మంచి గేమే కదా, ఎందుకు ఆ సర్టిఫికేట్ ఉపయోగపడలేదంటే, ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ జరిగే చిన్న పొరపాటు. ఒక అసోసియేషన్ ఉండగా వాళ్ళకి రెబల్గా అది నా అసోసియేషన్ అని చెప్పి ఇంకోటి ఏర్పాటు చేసి కోర్టులు వేస్తారు. కోర్టులు వేయంగానే కోర్టు ఏం చేస్తుంది, స్టే ఇస్తుంది, లేదా హోల్డ్లో పెట్టిద్ది, జడ్జిమెంట్ అవ్వదు. వీళ్ళదో వాళ్ళదో తెలియదు. ఇట్లాగా మన విజయవాడలోనే కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్ పేర్లు నేను చెప్పను. ఆ అసోసియేషన్స్ వల్ల మీ పిల్లల్ని అక్కడ పంపించి ఆడిస్తున్నారు. ఈ జిల్లా తరపున కానీ, ఈ స్టేట్ తరపున కానీ వెళ్ళి అట్లా గొడవల్లో, స్టేట్ అసోసియేషన్ గొడవల్లో ఉన్న అసోసియేషన్స్కి వెళ్తే మీ పిల్లోడు ఆడిన సర్టిఫికేట్ దేనికి పనికిరాదు, కన్సిడర్ చేయకుండా పక్కన పెట్టేస్తారు దాన్ని. ఇప్పటి వరకు ఆడిన సర్టిఫికేట్ కూడా ₹10 పనికిరాదు. ప్లస్ ఇంకొకటి కూడా చెప్తాను, మీకు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. చేసే తప్పు ఏంటంటే, మా పిల్లోడు తొందరగా నేషనల్స్ ఆడాలి వచ్చేస్తుందని చెప్పి వెళ్తారు. కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి,
అవి ఆడితే దేనికి పనికిరాదు. ఆ సర్టిఫికేట్ దేనికి పనిచేయదు. మనం కష్టపడి ఆడతాం అంతే. ఇంజనీరింగ్ రాదు, మెడిసిన్ రాదు, ఉద్యోగం రాదు. కానీ అసోసియేషన్స్ ఉంటాయి. మీరు నేషనల్స్ ఆడతారు, ఇంటర్నేషనల్స్ ఆడతారు, అన్నీ ఆడతారు. కానీ ఉద్యోగానికి పనికిరాదు, స్టడీకి పనికిరాదు. మీరు మామూలుగా దేనికన్నా పెట్టాలన్నా దేనికి పనిచేయదు. ఆ అసోసియేషన్స్ ఏంటి అనేవి కూడా ఎవరికి చెప్పరు. ఈ సర్టిఫికేట్ పనిచేస్తుంది, నేషనల్స్ ఆడావు ఈ సర్టిఫికేట్. మీకు అసలు దీనికి సంబంధించి ఏ గేమ్ దేంట్లో ఉంది, ఏ గేమ్ దేంట్లో ఉంది, దేంట్లో తీశారు, మీ పిల్లోడికి తొందరగా గ్రో అవ్వాలంటే ఏంటి, మీకు తొందరగా ఉద్యోగం రావాలంటే ఏంటి, చాలా సింప్లిఫై చేసి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఈ గొడవలన్నీ నేను మీకు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను చెప్పానంటే వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అందువల్ల నేను చెప్పలేకపోతున్నా కొన్ని విషయాలు. ఈ విధంగా మీరు అసోసియేషన్లో జాయిన్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ కోచ్ని కానీ లేదంటే ఆ జిల్లా సెక్రటరీని కానీ ఇట్లా ఏమైనా గొడవలు ఉన్నాయా, మా పిల్లోడు జాయిన్ చేస్తే పర్ఫెక్ట్గా సర్టిఫికేట్ ఉపయోగపడుద్దా, వాళ్ళని కాకుండా ఇంకొక ఇద్దరిని అడగండి, తప్పులేదు. ఎందుకంటే ఒక్కసారి అడగండి, ఒక్కసారి అడిగి కరెక్ట్గా జాయిన్ చేయండి. ఎందుకంటే మాటకు అడగలేము. వన్స్ ఒకసారి పిల్లోని జాయిన్ చేసి అది నేను ఆడుతున్నానని చెప్పి ఆ కుర్రోడు నాకు ఇదే గేమ్ నచ్చిందని చెప్పి కూర్చుంటే మీరు ఇంకో గేమ్ మార్చలేరు. అందుకనే జాయిన్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా ఆ గేమ్ వ్యాలిడా కాదా, దీనికి సంబంధించి అసోసియేషన్ ఏమైనా గొడవల్లో ఉన్నాయా, ఈ రెండు అసోసియేషన్ కొట్టుకుంటున్నారా, అదొకటి ఫస్ట్. తర్వాత మీ పిల్లోడు జాయిన్ అయ్యే గేము మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఉన్నాయా లేవా, ఈ 3 క్వశ్చన్లు మీరు అడిగితే చాలు ఆ గేమ్ మంచిదా కాదో మీకు తెలిసిపోద్ది. ఈ మూడిట్లో ఉందని కోచ్ చెప్తాడు, సెక్రటరీ చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. వాళ్ళుగా తెలియాల్సింది ఒక్కసారి నెట్లోకి వెళ్ళి ఆ గేమ్ పేరు కొట్టండి. ఫలానా గేము స్పోర్ట్స్ కోట, లేదా మెడికల్ కోట, లేదా ఇంజనీరింగ్ కోట, ఏ కోటాలో ఉందని చెప్పి ఆ గేమ్ పేరు కొడితే ఉందో లేదో తెలిసిపోద్ది. అది ఎవ్వరిని అడగాల్సిన పని కూడా లేదు. అది మీరు మీ పిల్లోడు చిన్నోడైతే పర్లేదు, అది రేపు పొద్దున ఫ్యూచర్లో ఈ గేమ్ మా వాడికి ఉపయోగపడుద్ది, అలా చూసుకోండి. కొంచెం పెద్దోళ్ళు అయితే ఈ సెట్ చేయండి, ఇది. చిన్న పిల్లోని జాయిన్ చేసినప్పుడు కూడా మీరు జాయిన్ చేసే పర్టికులర్గా ఇంజనీరింగ్కి, మెడిసిన్కి, ఉద్యోగానికి ఈ మూడిటికి పనికి రాకపోతే ఆ గేమ్లో జాయిన్ చేయొద్దు. మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను మీకు. ఈ 2 ఉంటాయి. కొంతమంది రఫ్గా ఆడేవాళ్ళు ఉంటారు, కొంతమంది స్మూత్గా ఆడేవాళ్ళు ఉంటారు. రఫ్గా ఆడే వాళ్ళకి ఏ గేమ్ బెస్ట్, స్మూత్గా ఆడే వాళ్ళకి ఏ గేమ్ బెస్ట్ అంటే కొంతమంది గట్టిగా ఆడలేకపోవటం, కొంచెం ఇచ్చేయటం అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ గేమ్ బెస్ట్, వీళ్ళకి ఏ గేమ్